హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కాకరకాయ ఫ్రైను ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి తక్కువ నూనెతో అన్నంలోకి కలుపుకునే విధంగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకా ఈ కాకరకాయ ఫ్రై మనకు పప్పు, రసం, సాంబార్లోకి తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో కరివేపాకు, అరకిలో కాకరకాయలను 3-4 సార్లు బాగా కడిగి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే వీటిని రౌండ్గా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ కాకరకాయను మగ్గనివ్వాలి. కాకరకాయను మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కాకరకాయను ఎక్కువ డీప్ ఫ్రై లేకుండా ఇలా సింపుల్గా చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. కాకరకాయ ముక్కలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, దంచిన 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరో 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, కాకరకాయలు కూడా బాగా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం వేసుకొని కారం అంతా కాకరకాయకు పట్టేలా మరో 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత కాకరకాయ ఫ్రై మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కాకరకాయ ఫ్రైను అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఇంకా పప్పు, రసం, సాంబార్లో నంచుకోవడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే కాకరకాయ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.